సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లా జయంతి వేడుకలు పట్టణంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం కుమ్మరి సంఘ నాయకులు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే తెలుగులో రామాయణాన్ని రచించిన కుమ్మరి బిడ్డ కవయిత్రి మొల్లా స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మండల కుమ్మరి సంఘం పనులు త్వరగా పూర్తి కావాలని వినతి పత్రం అందజేశారు. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 585వ ఆత్కూరి మొల్ల జయంతి ఉత్సవాన్ని మన గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన కుమ్మరుల ముద్దుబిడ్డ అయినటువంటి కవయిత్రి మొల్ల మన రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే మనకు తెలుగులో అనువదించడం మన ఎంతో చేసుకున్నట్టు గొప్ప సుకృతం. ఈ కార్యక్రమంకి మా కుమ్మరి సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కవయిత్రి మొల్ల విగ్రహానికి ఘనస్వాగతం పలికినందుకు మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల చేసిన కార్యక్రమాల్లో మనకు రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే రాయడం మనకు ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన సంఘం నాయకులు, సంఘ సంస్థ నాయకులు, మన మాజీ ఎమ్మెల్యే కూడా నర్సారెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సర్దార్ గారు కూడా రావడం జరిగింది. అట్లాగే మన సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.